ఒక అందమైన పల్లెటూరు. ఒక వర్షపు సాయంత్రం ఆ గ్రామంలో లక్ష్మమ్మ తన పిల్లలు చిట్టి మరియు బంటితో జీవిస్తూ ఉండేది. వర్షం మెల్లమెల్లగా తగ్గడం మొదలైంది. లక్ష్మి వర్షపు నీరు బకెట్లో నింపుకొని ఇంటికి తెచ్చుకుంది. వాకిలి శుభ్రంగా ఊడ్చింది. పని పూర్తయ్యాక మొహం కడుక్కుంది. తన పిల్లలతో కలిసి కాసేపు సరదాగా నవ్వుకుంది. చెరువు దగ్గరకు వెళ్ళి బట్టలు ఉతకడం మొదలుపెట్టింది. లక్ష్మి ఎంతో చాకచక్యంగా శుభ్రంగా ఉతికింది. ఉతకడం పూర్తయ్యాక బట్టలను ఆరేసింది. మళ్ళీ వర్షం కురవడం మొదలైంది. కానీ లక్ష్మి వర్షంలోనే ఎంతో ధైర్యంగా బోళ్ళు శుభ్రం చేస్తోంది. వాటిని అందంగా కడుగుతోంది. వాటన్నింటినీ ఒక దగ్గర అమర్చింది. ఇల్లు అలికింది. ఇంటిని ఎంతో శుభ్రంగా దులిపి కడిగింది. ఎంతో శ్రద్ధగా పనిచేస్తుంది. లక్ష్మి పొలం దగ్గరకు వెళ్ళింది. క్యారెట్ని భూమిలో నుండి తీసి శుభ్రంగా కడిగింది. వాటిని బుట్టలో వేసుకుంది. పచ్చిమిరపకాయలు, ఆకుకూరలు కోసి బుట్టలో నింపింది. కొంచెం కొత్తిమీర కూడా తెంపుకుంది. ఇంటికి వెళ్ళి కాళ్ళకు అంటిన బురద శుభ్రంగా కడుక్కుంది. కూరగాయలు నీటిలో కడిగింది. రోటిపై మంచిగా మసాలాలు నూరి తయారు చేసింది. గుమ్మడికాయ ముక్కలుగా కోసింది. లక్ష్మి వర్షంలో కట్టెలు తెచ్చి మంట వెలిగించింది. ఇక వంట మొదలుపెట్టింది. తాను తెచ్చిన కూరగాయలతో కూర వండి తనకు ఉన్న బలం వాడి పిండిని తడిపింది. చపాతీ రౌండ్గా చేసి మంటపై ఎంతో చాకచక్యంగా కాల్చింది. ఇలా అన్ని చపాతీలను కాల్చింది. చూడండి ఎలా పొంగుతున్నాయో, భలే ఉన్నాయి కదూ. బాండీలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర మరియు అల్లం ముక్కలు వేసింది. కూరగాయలు అన్నీ కట్ చేసి ఉడుకుతున్న నూనెలో మసాలా వేసి కట్ చేసిన కూరగాయ ముక్కలు అందులో వేసింది. గుమగుమలాడే కూర తయారు చేసింది. తన పిల్లల కోసం ఎంతో ప్రేమగా వడ్డించింది. ఆ వర్షపు సాయంత్రంలో లక్ష్మి తన పిల్లలతో ఆనందంగా భోజనం చేసింది.
మరుసటి రోజు లేచి బోళ్ళు కడిగి ఇల్లు అలికింది, బట్టలను అందంగా అమర్చింది. బంటి షర్ట్ చిరిగితే లక్ష్మి తన చేతులకు సూది దారం సాయంతో కుట్టింది. బంటి, చిట్టి తన హోంవర్క్ పూర్తి చేసుకుంటున్నారు. లక్ష్మి సాయంత్రం వేళ వేడివేడిగా చాయ్ తాగితే బాగుంటుందని చాయ్ పెట్టింది. అలా వర్షం చూసుకుంటూ వేడివేడి చాయ్ని ఆనందంగా ఆస్వాదిస్తుంది. తన పిల్లలను ప్రేమగా నిద్రపుచ్చింది. వర్షం వల్ల గ్రామస్తులెవ్వరూ బయటికి రాకుండా చీకటవ్వగానే తమ గూటిలోకి చేరుకుంటున్నారు. వర్షం మాత్రం రాత్రంతా కురుస్తూనే ఉంది. లక్ష్మి తలుపు దగ్గరకు వేసి నిద్రపోయింది. ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తూనే ఉంది.